చూడండి ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్ డేట్లో ఏమేమి పెట్టాను చూడండి. రైస్, పప్పు, టమాటా పప్పు, బెండకాయ కూర, ఆలు వంకాయ కూర, కొంచెం చికెను, అరటిపండు, కీర, కీర దోసకాయ, టమాటా. ఇది దొండకాయ పచ్చడి అండి. దొండకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసిన తొక్కు పచ్చడి. తొక్కు పచ్చడి అంటే మిక్సీలో వేసేసాను అనుకోండి, కొంచెం బరగ్గా మిక్సర్ పట్టాను. ఇది పెరుగు ఉంది చూడండి. ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను, ఒకసారి చూడండి. పెరుగులో కాల్షియము, ప్రోటీన్, కొంచెం ఫ్యాట్ ఉంటుంది. చికెన్లో ఫ్యాట్ మరియు ప్రోటీన్ ఉంటుంది. అరటిపండు B1, B6, B12 మరియు పొటాషియం ఉంటుంది. కీర దోసకాయలు మైక్రోన్యూట్రియంట్స్, టమాటాలు మైక్రోన్యూట్రియంట్స్. పచ్చడి మైక్రోన్యూట్రియంట్స్ ప్లస్ ఫైబర్ ఉంటుంది. పప్పులో ప్రోటీన్ ఉంటుంది మరియు ఫైబర్ ఉంటుంది. టమాటా ఉంది కాబట్టి ఫైబర్ ఉంది. ఈ బెండకాయలో జిగురు ఉంటుంది కదా, మోకాళ్ళకి చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా మంచిది. ఓవరాల్గా ఇది బ్యాలెన్స్డ్ డైట్. వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ, దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. రైస్ చూడండి, 1 కప్పే రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి 1 కప్పే తినాలి. ఇదండి బ్యాలెన్స్డ్ డైట్, లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.